హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ వంటలు. ఈరోజు మనం బాదం పప్పుతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా యాలకులను తీసుకొని బాదం పప్పుల్ని 20-25 తీసుకొని యాలకులు బాదం పప్పును మిక్స్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక అందులో కొన్ని పాలు తీసుకొని అందులో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఆ పాలని కలుపుకున్నాక పక్కకు పెట్టుకొని మనం ముందుగా వేడి చేసుకున్న పాలలో అది పొంగొచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న బాదం పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి కలర్ రావడం కోసం. మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి, చిక్కగా పడుతుంది. తర్వాత మనం షుగర్ 4 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇక దగ్గరికి వస్తుంది. తర్వాత మనం ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసుకొని చల్లారాక వేసుకోవాలి. ఐస్ క్రీమ్ బౌల్స్లో మాకైతే 6 కరెక్ట్గా సరిపోయాయి. 6 బౌల్స్ నిండాయి. మీరు మీకు తగ్గట్టు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత తయారవుతుంది. మాకైతే 6 తయారయ్యాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము. రెడీ అయ్యాక ఐస్ క్రీమ్స్ ఇలా తయారయ్యాయి. చాలా బాగుందండి బాదం ఐస్ క్రీమ్. మీరు తయారు చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.